న్యూస్కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఎట్టి కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి పులియుగంధర్, కార్యదర్శి మిల్యార్కర్ కిరణ్ కుమార్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాషెట్టి రాజ్ కుమార్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పీర్ సింగ్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు యొక్క 127వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. తెల్లదొరలకు సింహస్వప్నంలా ఉండి తెల్లదొరల బ్రిటిష్ యొక్క గుండెల్లో ఓ సింహంలో నిద్రపోయినటువంటి వ్యక్తి అల్లూరు సీతారామరాజు పేరు చెప్తే బ్రిటిష్ వాళ్లకు రైలు పరిగెత్తేది గుండెల్లో. ఆ వ్యక్తి మన్యంలో ఉంటూ ఏమీ చదువునటువంటి వ్యక్తులను ఈ దేశానికి స్వతంత్రం అవసరమైనటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియజేసి జాతీయ విప్లవాన్ని వాళ్ళు రగలుగొల్పి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ఆయుధంతో బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలని చెప్పి పోలీసులపైన తిరుగుబాటు చేసి పోలీస్ కార్యాలయాలపైన తిరుగుబాటు చేసి ఆ పోలీస్ కార్యాలయాల్లో ఉన్నటువంటి మందుగుండు సామాగ్రిని తుపాకులను ఎత్తుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కారణంగా అప్పుడున్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ ఈ యొక్క అల్లూరి సీతారామరాజును ఎట్టి పరిస్థితుల్లో నిర్బంధించాలని చెప్పి ఆలోచన చేస్తూ 100 మంది పోలీసులు ఏకమై అల్లూరి సీతారామరాజును ఏకకాలంలో 100 గుండ్లను అతని పైన గురిపెట్టి కాల్చడం కారణంగా ఆ రోజు వందే మాత నినాదం చేస్తూ తాను ఈ యొక్క భారతమాత యొక్క పాదాల ముందు ఒక పూల రాలిపోవడం జరిగింది. తాను ఒక్కడే మరణించడం కాదు, ఈ దేశ స్వాతంత్రం కోసం ఎందరో అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఎందరో ఎదగడం జరిగింది, ఉద్యమం కోసం పోరాటం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని యువకులు ఆదర్శంగా తీసుకుని రాబోయే కాలంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను అభివృద్ధికి వ్యతిరేక విధానాలను పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. భారత్ మాతాకి జై. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.